మహిళ మనతో పాటు ఉన్నది. సో తను ఏ విధంగా నేర్చుకుంది, తను ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, ఇప్పుడు ఏఐ నేర్చుకొని ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నది, ఎంతమంది వర్క్ చేస్తూ ఉన్నది, ఇట్లాంటి అన్ని విషయాలు సంగీతని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో సార్. సో ఎట్లా స్టార్ట్ చేశారు మీ ఏఐ జర్నీ? సార్ ఏ జర్నీ నేను హౌస్ వైఫ్ని సార్. నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. సో ఏ అంటే ఇంట్లో కూర్చొని నేర్చుకోవడం, ఇంట్లో నుండే ఎర్న్ చేయడం డబ్బులు అనే దాని కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. నచ్చిన తర్వాత నిఖిల్ సార్ గురించి చెప్పడం విని వెబినార్ విన్నాను. ఫస్ట్ నిఖిల్ సార్ వెబినార్ విన్నాను. విన్న తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ నాకు కొంచెం డిజిటల్ స్కిల్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నట్టు. మా పిల్లల మీద యూజ్ చేసేదాన్ని దాన్ని. పిల్లల వీడియోస్ ఎడిటింగ్ చేయడం అట్లా చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్ అన్నట్టు. ఇంట్రెస్ట్ అయిన తర్వాత నిఖిల్ సార్ దానిలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఇంకా ఈ ఏఐ గురించి తెలిసిన తర్వాత ఇంత ఈజీయా అని అనిపించింది. ఒక్కసారి విన్నప్పుడు ఇంత ఈజీయా అని అనిపించింది. ఫస్ట్ సునో గురించి ఏంటంటే ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళ సాంగ్సే చేశాను. మా మమ్మీ వాళ్ళ సాంగ్స్, మా మామయ్య వాళ్ళ సాంగ్స్ చేశాను. చేసిన తర్వాత మా మామయ్య వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ స్టోరీ ఎట్లుంటుంది చిన్నప్పటి నుంచి అనేది నేను రాసి ఆ సాంగ్ని క్రియేట్ చేశాను. మా మామయ్య వాళ్ళు ఫుల్ హ్యాపీ అయిపోయినారు. తర్వాత మా బాబు వాళ్ళ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే జరిగిన తర్వాత అక్కడికి వెళ్ళి సార్ వాళ్ళ నేమ్స్ కలెక్ట్ చేసుకొని, మేడం వాళ్ళ నేమ్స్ కలెక్ట్ చేసుకొని సాంగ్ క్రియేట్ చేసి ఇచ్చాను. సార్ వాళ్ళు ఫుల్ హ్యాపీ, మేడమ్స్ హ్యాపీ. నన్ను స్టేజ్ పైనకి పిలిచి సన్మానం చేసినారు. సన్మానం చేసిన తర్వాత పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగిన తర్వాత సార్ వాళ్ళు నాకు ఒక ఆఫర్ ఇవ్వడం జరిగింది. మేడం మీరు నాకు పర్సనల్గా అప్రోచ్ అవ్వండి అంటే, ఎందుకు సార్ ఏమైంది అని అడిగితే మీ స్కిల్స్ బాగా నచ్చినాయి సార్ మేడం, మీరు పోస్టర్ మేకింగ్, వీడియో ఎడిటింగ్, సాంగ్స్ ఇవన్నీ చాలా బాగా చేస్తున్నారు, మా స్కూల్కి కూడా చేసి ఇవ్వండి, ఇప్పుడు సమ్మర్లో అడ్వర్టైజ్మెంట్ మా స్కూల్ కోసం చేసి ఇవ్వండి అని ఆఫర్ చేశారు. ఓకే సార్ అని నేను అన్నాను. ఆఫర్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ స్కూల్లో ప్రతి టీచర్ స్టేటస్ మొత్తం నా అడ్వర్టైజ్మెంట్సే వస్తున్నాయి. థ్యాంక్ యూ. ఇంతకుముందు ఏం చేశారు? హౌస్ వైఫ్. నేను చిన్నపిల్లలు ఉన్నారు, హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉండేదాన్ని అంతే. నేర్చుకునేటప్పుడు ఎట్లా ఇబ్బంది, మీరు ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేశారు, ఎట్లా నేర్చుకున్నారు? నేర్చుకోవడం అంటే ఇంత డిఫికల్ట్ ఏమో అని అనుకున్నాను నేను. కానీ నిఖిల్ సార్ చెప్పడం, మళ్ళీ తెలుగులో చెప్పడం వల్ల, సార్ ఎంత పూర్ పీపుల్ అసలు ఏది చిన్న నాలెడ్జ్ కూడా లేని వాళ్ళు కూడా నిఖిల్ సార్ చెప్పడం వల్ల ఎవరికైనా అండర్స్టాండ్ అయిపోతుంది. అది నాకు ఇంకా కొంచెం అవగాహన ఉంది కాబట్టి స్కిల్స్ గురించి నేను ఇంకా తొందరగా పికప్ అయిపోయాను అన్నమాట. ఇన్ని రోజులు వర్క్ చేశారు, ఓన్లీ జాబ్ కూడా ఏం చేయలేదు కాబట్టి, సో కాన్ఫిడెన్స్ వచ్చిందా మీకు ఇట్లా? చాలా చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు ఏంటిదంటే ఇండిపెండెంట్గా మా సార్ కూడా, అమ్మ సార్ నాకేం నువ్వు ఇట్లా జాబ్ చేయాలని ఏం చెప్పలేదు, కానీ మా సార్కి కొంచెం హెల్ప్ చేయాలి నా తరపున అని జాయిన్ అయ్యాను. హెల్ప్ కూడా చేస్తున్నాను. హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఏ తర్వాత మీరు ఏం ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటారా? మీరు ఏం గోల్ పెట్టుకున్నారు? నేను డిజిటల్ స్కిల్స్ ఇస్తాను అందరికీ. ఏం కావాలన్నా నా తరపున సర్వీస్ ఇస్తాను. మళ్ళీ నిఖిల్ సార్ లాగా నేను కూడా ఒక కోచ్ అయ్యి నిఖిల్ సార్ హవాలో అంటే కింద నడుస్తాను అన్నట్టు అంతే. నిఖిల్ సార్ లాగా నేను కూడా కోచ్ అయ్యి చెప్పాలని అనుకుంటున్నాను. మీలాగానే మరి చాలా మంది ఉంటారు కదా, మహిళలు కానీ అమ్మాయిలు కానీ స్టడీ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు? వాళ్ళ మహిళలకు ఏంటంటే, నేను హౌస్ వైఫ్ కాబట్టి నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఇంట్లో. వాళ్ళకి కూడా ఇంట్లో ఉండకుండా అనే దాని గురించి భయపడకుండా బయటికి వచ్చి అసలు అంటే ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనే దాని గురించి తెలుసుకుంటే అందరూ ఈజీ అయిపోతుంది అన్నట్టు. ఏ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడొద్దు. అంటే వచ్చినాక జాబ్స్ పోతున్నాయి అంటారు. వేస్తే జాబ్స్ పోవు, ఇంకా అప్డేటెడ్ వర్షన్ అవుతాము. అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అయిపోతాం. అందుకే వర్క్ని ఈజీ చేస్తారు. థ్యాంక్ యూ సార్.